ప్రైజ్ లార్డ్. దేవుని పరిశుద్ధమైన నామానికి స్తోత్రాలు. చూస్తున్నటువంటి మీకందరికీ యేసు ప్రభు నామంలో మీకందరికి వందనాలు. ఈ దినమున నేను మీతో చెప్పబోయే విషయం ఏంటంటే, మన యేసు ప్రభు చూస్తున్న దేవుడు. వాస్తవంగా యేసు ప్రభు ఎవరిని చూశాడు, ఏ విధంగా చూశాడు, ఎవరితో ఏ విధంగా మాట్లాడాడంటే, మేము హిందువులము. వాస్తవంగా నాకు భయంకరమైనటువంటి బెడ్ క్యాన్సరు. నాకున్నటువంటి బెడ్ క్యాన్సర్తో అనేకమైనటువంటి హాస్పిటల్కి తిరిగాము. ఎవరు కూడా ఈ వ్యాధి నుండి మరి బాగు చేయలేక స్వస్థపరిచేటువంటి విషయంలో ఎవరు కూడా ఎంత మాత్రము మరి అందరూ చూసి వదిలిపెట్టేశారు. మా బంధువులు, మా స్నేహితులు, మా తల్లిదండ్రులు కూడా చూశారు. వాస్తవంగా నాకు రాత్రులు ఎక్కువగా దగ్గు వస్తుంది. దగ్గరగా అంటే ఆ బెడ్ పడుతూ ఉంటుంది అన్నమాట. వాస్తవంగా ఆ విధమైనటువంటి బాధలో, కష్టంలో, శ్రమలో, శోధనలో నేను కుంగి నలిగిపోయి, నా భార్య చిన్న బిడ్డలు ఉన్నారు, వాళ్ళందరూ కూడా బాగా ఏడ్చేవాళ్ళు. వాస్తవంగా ఆ విధంగా ఆ బాధలో, కష్టంలో ఉన్నప్పుడు అందరూ నన్ను చాలా మరి స్థలాలకు తీసుకోవాలనుకున్నారు, కానీ ఎక్కడికి పోయినా కూడా ప్రయోజనము లేక ఒకరోజు మధ్యాహ్నము 3 గంటల సమయంలో నేనున్న స్థలంలో కూర్చొని దగ్గి సోర్కోలేకుండా వారిపోయాను. నా ప్రాణము నన్ను విడిచి వెళ్ళిపోయినట్టు. తరువాత కొద్ది నిమిషాలకు నన్ను ప్రాణం వచ్చేసింది. సతాయించుకొని కూర్చొని తమ్ముడను, మా మద్దలను, మా భార్య పిల్లలందరినీ కూడా పిలిచాను. వాళ్ళు వస్తుండగా చూసి నా 2 చేతులు జోడించి వెలుగెత్తి ఏడ్చాను. వెంటనే అందరూ ఆశ్చర్యకరంగా నా చుట్టూ అందరూ వెలిచారు. ఏంటంటే నాకు జరిగిన విషయాన్ని చెప్పాను. దగ్గి సోరుకోలేకుండా నేను స్థలంలో కింద పడిపోయాను. నా ప్రాణం నన్ను విడిచి వెళ్ళిపోయింది. మళ్ళా కొద్ది నిమిషాలకు ఈ ప్రాణం నాలోకి వచ్చేసింది. వాస్తవంగా మిమ్మల్ని అందరినీ నేను చూస్తానని మీరు అనుకోలేదు, కానీ దేవుడే వాస్తవంగా నన్ను బ్రతికించాడు. ఎక్కడికైనా నన్ను చిన్న హాస్పిటల్కి తీసుకోమంటే, మా తమ్ముళ్ళు చదువుకోలేదు, నేను చదువుకోలేదు, కనీసం ఊరికి తీసుకోమన్నా అన్న ఈ బెడ్ క్యాన్సర్ వలన ఏ హాస్పిటల్ తీసుకో మాకు తెలియదని అందరూ చేతులు ఎత్తేశారు. ఇంక ఈసారి మళ్ళీ ఇదే దగ్గర వచ్చేస్తే నేను చనిపోతాను. నా భార్య పిల్లలను, బంధువులను, తల్లిదండ్రులను అందరూ ఎవరిని కూడా చూడలేదనుకున్నాను. వాస్తవంగా మరి నేను యేసు ప్రభువును నమ్ముకోలేదు. అంటే యేసు ప్రభు అంటే నాకు వాస్తవం తెలియదు, నాకు అక్షరం ముక్కలేదు. అంటే వాస్తవంగా ఆ రాత్రి సమయంలో దగ్గి నా కాళ్ళు చేతులు బిగించుకొని పడుకున్నాను. అంటే నిద్రపోయిన తర్వాత నిద్రలో నాకు స్వప్నం వచ్చేస్తే నేనున్న స్థలం అంతా కూడా తెల్లటి వెలుగు కనిపిస్తూ ఉంది. ఆ వెలుగులో యేసు ప్రభు వారు అంగేసుకొని నాకు ముందుగా వచ్చేసి కొంచెం దూరంలో ఆయన ఆకాశం మధ్యలో నిలబడి ఉన్నాడు. నేను చూసి యేసు ప్రభు ఎందుకు వచ్చేసాడా అని ఆయన చూస్తూ ఉంటే, ఆయన నా వైపు చూసి ఆయన ప్రేమగల చేతులు చాపి, నా కుమారుడా నా వద్దకు రమ్మన్నాడు. దేవునికి స్తోత్రం. చూస్తున్నారా, నేను చెప్పినటువంటి సాక్ష్యము వాస్తవమైనటువంటి విషయం. నేను అన్నాను, నీ దగ్గరికి రానైనా అంటే మా నాన్నోళ్ళందరూ కూడా ఏం చేశారంటే ఎన్నో మొక్కుబడి చేశారు నాకు అని చెప్పారు. రెండోసారి ఆయన ఏమని పిలిచాడంటే, నా కుమారుడా అయితే ఏం చేయు, నేను పిలుస్తున్నాను అన్నాడు. వెంటనే ఆయన వెళ్ళిపోయాడు తెలియదు, కానీ 4 నెలలు నన్ను పట్టి పీడించి కుప్పి చేసినటువంటి ఈ క్యాన్సర్ వ్యాధి మొత్తం మాయమైపోయింది. దేవునికి స్తోత్రం. ఆలోచిస్తున్నారా, నేను వెంటనే వేసి చూస్తే నాకున్నటువంటి జబ్బు, ఈ వ్యాధి, ఈ దగ్గు ఎంతో నన్ను వేధించింది. అసలు చూస్తే నేను కాదా, నేను ఈ స్థలంలో ఉన్నానా, మరొక స్థలంలో ఉన్నానని మా తమ్ముళ్ళందరినీ కూడా లేపి అందరికీ ఆ సాక్ష్యాన్ని చెప్తే వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు. అన్నానికి ఎట్టుందంటే చెప్పాను, అయ్యా నేను కాదో తెలియదు, నేను ఈ స్థలంలో ఉన్నానో మరొక స్థలంలో ఉన్నానో తెలియదు. అంటే ఆ విధంగా దేవుడు నన్ను పిలిచి బాగు చేశాడంటే ఆశ్చర్యకరంగా మా వాళ్ళందరూ ఆశ్చర్యపోయి, మా తల్లిదండ్రులు, బంధువులందరూ కూడా చూసి
అప్పటి నుంచి నేను ఏం చేసేవాడినంటే వాస్తవంగా దేవుని చెందుకు నడిచేవాడిని. అంటే మన దేవుడు చూసే దేవుడు అని చెప్పాను కదా. అంటే మీకు పరిశుద్ధ గ్రంథంలో వాస్తవంగా నాకు చదువు లేకపోతే బైబిల్ చదవమన్నాడు. చదువుకున్న తర్వాత ఆ చూస్తున్న దేవుడు ఎక్కడ నన్ను చూశాడంటే అపొస్తలుడైన పౌలు రోమా సంఘానికి రాస్తూ 10వ అధ్యాయంలో 21వ వచనంలో రాశాడు మాట, నన్ను వెతకని వారికి నేను దొరికితిని, నన్ను విషాదింపని వారికి నేను ప్రత్యక్షమైతిని. ఏంటన్నారా? అయ్యా అమ్మ, నువ్వు ఏ బాధలో ఉన్నా, ఏ కష్టంలో ఉన్నా, ఏ శ్రమలో ఉన్నా వాస్తవంగా ఆయన మనం చూస్తున్నాడు కాబట్టి చూసే దేవుడు ఏం చేశాడంటే ఆయన నన్ను వెతుక్కుంటూ వచ్చాడు. నేను వెతుక్కుంటూ ఆయన దగ్గరికి వెళ్ళలేదు, ఆయన వెతుక్కుంటూ నా దగ్గరికి వచ్చేసి నా కుమారుడు అని పిలిచి ఆయన బిడ్డగా నన్ను అంగీకరించి నన్ను స్వస్థపరిచి బాగు చేశాడు. ఇప్పుడు 45 సంవత్సరాలు అయింది. యేసయ్య నన్ను పిలిచి బాగు చేసి నాకు చదువులు ఇచ్చి ఇంత గొప్ప పరిచర్య చేసేటువంటి ఈ గొప్ప భాగ్యాన్ని దయచేశాడు. నువ్వు ఎక్కడున్నా, నువ్వు ఏ స్థలంలో ఉన్నా, నువ్వు ఏ బాధలో ఉన్నా, నువ్వే కష్టంలో ఉన్నా అంటే నన్ను చూసిన దేవుడు నిన్ను చూస్తున్నాడు. నన్ను బాగు చేసిన దేవుడు నిన్ను బాగు చేస్తాడు. నన్ను స్వస్థపరిచిన దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడు. ఈరోజు ఎంతో గొప్ప పరిచర్య చేసేదానికి దేవుడు నాకు దయచేశాడు. కొడుకులు ఇచ్చాడు, కోడళ్ళు ఇచ్చాడు, మనవరాళ్ళు ఇచ్చాడు. ఈరోజు ఇంత గొప్ప పరిచర్య చేసేదానికి ఆ యేసు ప్రభు ఆయన పరిచర్యలో నన్ను వాడుకుంటున్నాడు. నన్ను బాగు చేసిన తర్వాత కూడా చాలామందిని చనిపోవాలని నా యేసయ్య బాగు చేశాడు. వాస్తవంగా మీరు ఏ స్థితిలో ఉన్నా, ఏ బాధలో ఉన్నా, ఏ కష్టంలో ఉన్నా మన దేవుడు పేరేంటంటే చూచుచున్న దేవుడు, మాట్లాడే దేవుడు, స్వస్థపరిచే దేవుడు, ఆరోగ్యం ఇచ్చే దేవుడు, ఆవుస్ పొడిగించే దేవుడు, సజీవుల లెక్కల సంఖ్యలో చేర్చే దేవుడు. ఆ దేవుని యొక్క సన్నిధిలో అంటే ఆయన ఎక్కడి నుండి చూస్తున్నాడు అనుకున్నారా? చాలా జాగ్రత్తగా తెలుసుకోవటం మరొక వాక్యాన్ని మీకు చెప్తాను. కీర్తన గ్రంథంలో 33వ అధ్యాయంలో 13వ వచనంలో యెహోవా దేవుడు ఆకాశములో నుండి కనిపెట్టుచున్నాడు, ఆయన పరిశుద్ధ స్థలములో నుండి భూలోక నివాసులందరూ వైపు చూస్తున్నాడు. అందరూ దేవులను ఏకరీతిగా నిర్మించిన దేవుడు, అందరికీ విచారించే దేవుడు, అందరిని దర్శించే దేవుడు. దేవునికి మహిమ కలుగునుగాక. అంటే ఆయనని నశించి నిత్య నరకానికి వెళ్ళేదానికి ఆ ప్రేమామయుడు, దయామయుడు ఆయనకి ఇష్టం లేక ఆయనే నన్ను వెతుక్కుంటూ వచ్చాడు. ఆయనే నన్ను పిలిచి ఆయన బిడ్డగా అంగీకరించి నన్ను స్వస్థపరిచి బాగు చేసి ఈరోజు ఇంత గొప్ప పరిచర్య చేసే భాగ్యాన్ని చేశాడు. మరి చూస్తున్న మీకు అందరికీ కూడా యేసు ప్రభు నామములో వందనాలు. మీరు ఏ కష్టంలో, ఏ బాధలో ఉన్నారో అంటే దేవుడు మిమ్మల్ని బాగు చేస్తాడు. మేము మీ అందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం. దేవుడి మాకు దీవించునుగాక. ఆమేన్.